అప్పటి నుంచి కుకింగ్ స్టఫ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ట్యూస్డే, ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ అయ్యాం. ఎవరో మధ్యలో గెలికారనమాట. ఏం కుక్క, ఏ బ్రీడ్, ఇవన్నీ. ఇండియాలో వార్ ఎఫెక్ట్ ఎంత ఉందో తెలియదు, కానీ పోలాండ్లో మాత్రం పెట్రోల్ మీద ఆల్రెడీ పడింది, 30 రూపాయలు పెరిగింది. జనరల్గా అయితే ఇక్కడ కరెన్సీలో 6 పాయింట్ సంథింగ్ ఎంత ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు 8 అనమాట. హోప్ తొందరగా అయిపోతే బాగుండు ఈ వారు. వస్తున్నాం. గ్యాస్ పెరగకపోవచ్చు, ఎందుకంటే మాకు వచ్చేది ఇంకొక సైడ్ నుంచి, సో పెట్రోలే పెరిగింది. జూలైలో రెనోవేషన్ అనుకుంటున్నాం హౌస్కి. దానికి మేము ఇల్లు చేంజ్ అవ్వాలి, తప్పదు. మన దగ్గర కుక్కగాడు, గోస్ట్ గాడు ఉన్నాడు కాబట్టి, పెద్ద కుక్క కాబట్టి జనరల్గా ఫ్లాట్లో రెంట్కి ఇవ్వరు. చెప్పరా, నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అంటే లాంగ్ టైం అయితే ఇవ్వచ్చు, బట్ 2 monthsకే కాబట్టి తొందరగా ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా టూ మచ్ ప్రైస్ ఉంటుంది. అందుకని మేము ప్లాన్ చేస్తున్నాం, ఈ సమ్మర్ హౌసెస్లో ఎవరన్నా రెంట్కి ఇస్తారేమోనని. ఇక్కడ ఇస్తే ఇక్కడ తీసుకుందామని. ఇక్కడ ఇస్తే ఇక్కడ తీసుకుంటాం. రెంట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుంది, ఇంటికి కూడా దగ్గర ఉంటుంది. చూద్దాం ఎలా వెళ్తుందేమో. మై ఫిష్ ఈజ్ డాన్సింగ్. ఆల్మోస్ట్ పొద్దు నుంచి అయిందల్లా ఒక ఫ్రూట్ తిన్నా, ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. టైం వచ్చేసి 2:45. ఏంటో తెలుసా స్పెషల్? చూపిస్తాను. హోమ్ మేడ్ బిర్యానీ. ఎస్, ఆనియా చేసింది. 15 minutes ఆగి స్టవ్ ఆపేయమంటే 30 minutes ఆగి స్టవ్ ఆపేసా. తెలియగలను. లెట్స్ టేస్ట్ ఇట్. అంటే ఈ తయారీ విధానాలు ఇవన్నీ ఇంకో 6 months 7 months తర్వాత అప్లోడ్ చేస్తాం. అంటే ఇది కాదు, ఇది 6 months తర్వాత కాదు. అప్పటి నుంచి కుకింగ్ స్టఫ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. సో ఎంజాయ్ చేయండి మీరు. ఇప్పుడు బిర్యానీ తిన్నాం. చీర్స్. పర్ఫెక్ట్. బిర్యానీ విత్ మూవీ, విత్ లవ్ అంట మూవీ పేరు. సో చూడండి, పర్లేదు, బాగానే ఉంది. మన ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడు అనమాట. సో వస్తున్నాడు కొత్త కారు వేసుకొని. చూద్దాం. కార్ వచ్చేసి ఎంజీ. ఇండియాలో కూడా ఉంది ఎంజీ, కాదు ఇక్కడ హెచ్ఎస్ పెద్ద కారు. ఇండియాలో ఏదో ఉంది, హెక్టర్ అనుకుంటా. హెక్టర్, ఇక్కడేమో హెచ్ఎస్. చూపిస్తా కారు ఎలా ఉందో. లెట్స్ గో అండ్ సీ. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. అదిగో వెళ్ళిపోతున్నాడు. వీడియో రికార్డ్ వద్దంట. జాకెట్ మర్చిపోయాల కారులో. వెనకే ఉంది కారు, చూపించద్దన్నాడు. మళ్ళీ చూపిస్తా వీకెండ్. బట్ బూట్ ఈజ్ వెరీ స్మాల్ టు దిస్ కార్. బూట్, బ్యాక్ trunk is small. ఆఫ్టర్ టెస్ట్ డ్రైవ్ అనమాట. నైట్ డిన్నర్ ఏంటా? సేమ్ సలాడ్, ఎగ్ సలాడ్, టూనా. ఒక్కోసారి అనిపించిద్ది, ఎగ్గులో ఉన్న ఆప్షను అన్నిట్లో ఉంటే బాగుండు అని. ఏంటో తెలుసా? ఎగ్గు ఒక్క దాంట్లోనే మనం ఫ్యాట్ సపరేట్ చేయగలం. ఆ ఆప్షన్ అన్నిట్లో ఉంటే బాగుండు. ఇప్పుడు ఎల్లోని సపరేట్ చేయొచ్చు. ఇదిగోండి, ఓన్లీ ఎల్లోని సపరేట్ చేసా. అట్లా ఉంటుంది మన తిండి. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వెన్స్డే. యాజ్ యూజువల్గా మార్నింగ్ వాక్ ఈజ్ వెరీ నైస్. సన్నీ ఉంది, విత్ వైఫ్ అంట.
And with dog ghost. అండ్ విత్ డాగ్ గోస్ట్ అంట. ఒరే కుక్క వెనక వ్యూ కూడా కత్తిలాగా ఉంది. బట్ ఎండిపోయిన చెట్లు ఎట్లా ఉంటుంది, ఎండిపోయిన దానిలోనే ఉంటుంది. చూపిస్తా. మంచిగా గ్రీనరీ వచ్చిన తర్వాత మనం క్యాంపింగ్స్ వెళ్దాం. ఈ కెమెరాలో కనబడట్లేదు, బట్ కళ్ళతో అయితే కనబడుతుంది. వుడ్ పిక్కర్ అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. నిన్న నైట్ ఇక్కడ దురంధర్ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినాయి. మనకి ఫ్రీగా బుక్ చేసాం. అంటే నేను చేయలేదు, ప్రణీష్ చేశాడు అనమాట. ప్రణీష్ అన్న కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కానీ అట్లాంటి ఏం లేదు. చూడాలి మరి ఎక్కడ రిలీజ్ అయిద్దో లేదో కూడా తెలియదు. విషయం ఏంటంటే మనకి హిందీ రాదు, అది ఓన్లీ హిందీ. ఇంకోటి ఏంటంటే సినిమా 8:30కి 4 గంటల సినిమా, మనకి 8:30కి నిద్ర వచ్చింది. సో నేను నిద్రపోయానంటే సినిమా బాగాలేదని అర్థం. రాగి దోశ, నాన్ వెజ్, పల్లి చట్నీ. ఇది మన బ్రేక్ఫాస్ట్. నాన్ వెజ్ మొక్క లేనిదే ముద్ద దిగదనమాట. ఇక్కడ అంత లేదులే కానీ వేరే ఎన్ని కాస్ట్ ఎక్కువ, అందుకే మొక్క తింటాం. గుడ్. ఇప్పుడే వర్క్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అంట స్కూల్ పక్కన. మంచి హడావుడి చేస్తున్నారు బాబాయిలు. సో ఆఫ్టర్ వర్క్ వీఆర్ గోయింగ్ టు జిమ్. తర్వాత మనం జూ షాప్కి వెళ్దాం. మొన్న వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఇప్పుడు జూ షాప్కి వెళ్ళిపోయి కుక్కగాడు మూతికి మాస్క్ కానీ లేదంటే మాస్క్ అను ఫిష్ ఫుడ్ ఈ 2 చూడాలి. మన జిమ్ పార్కింగ్ అనగా షాపింగ్ మాల్ పార్కింగ్. మన జిమ్ ఆఫ్టర్ 4 days వస్తున్నాం జిమ్కి. మన జిమ్ అయిపోయింది. ఇంటికి కాదు, జూ షాప్కి వెళ్తున్నాం ఇప్పుడు. జూ షాప్కి వెళ్ళి చెప్పాగా మాస్క్ అను చేపలకి ఫుడ్ కొనుక్కొని వెళ్దాం. ఒక చిన్న ప్లాన్ చేంజ్ అయింది అనమాట. ఆప్తికాకి వెళ్ళి ఆప్తికా అంటే మెడికల్ షాప్కి వెళ్ళి జూ షాప్కి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి. అలా సైకిల్ ఉన్నప్పుడు మనం హారన్ కొట్టడాలు, ఇటు సైడ్ నుంచి కారు వస్తుంటే వాడిని క్రాస్ చేసి వెళ్ళటాలు చేయకూడదు. చేస్తే అదనమాట. సో ఆగి కారు వెళ్ళిపోయాక వాడిని ఓవర్ ట్రక్ చేసి వెళ్ళాలి. మనకి ఏం కావాలి అవి కొన్నాం. బ్యాక్ టు జూ షాప్. బ్యాక్ టు కాదు, చండాలండి. ఇప్పుడు జూ షాప్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంటికి. మన ఇల్లు అటు సైడ్, మెక్డొనాల్డ్స్ ఉందిగా అటు సైడ్. ఇప్పుడు మనం వెళ్ళేది ఇటు సైడ్. ఇక్కడ మీకు కనపడుతున్న బ్లూ లైట్స్, అక్కడికి వెళ్ళేది ఇప్పుడు మనం. షాపింగ్ మాల్ చూపిస్తా. పైన కనపడుతున్న జూ షాప్, దానికి ఇప్పుడు మనం వెళ్ళేది. ఇదే కుక్కల షాప్, జంతువుల షాప్. వీళ్ళు ఇవి కూడా పెంచుకుంటారు గైస్ ఇళ్ళల్లో. ప్రైస్ ఎంత తెలుసా? 13,000 ఒక్కొక్కటి. ఎలకల్ని కూడా పెంచుకుంటారు. ఏది ఇప్పుడు దాకా పాడావు కదా, ఇప్పుడు పాడు. కెమెరా ఆన్ చేయడంలో ఆపేసింది. పాడు గజల పాడు. ఫైనల్గా ఏంటంటే మిషన్ ఇన్కంప్లీట్ అన్నమాట. రేపుకి పోస్ట్ పోన్ అయింది. రేపటికి పోస్ట్ పోన్ అయింది. తర్గోవిక్ అని పెద్ద షాప్ చెప్పే కదా, వాడి దగ్గరికి వెళ్ళి కొందాం. కుదిరితే ఒక 4 కొత్త షాపులు కొందాం. ఇప్పుడు ఇంటి బయట చెత్త ఏం లేదు కదా, ఇప్పుడు గ్రీన్ చెత్త పెడతా చూడండి. ఇదిగోండి. వాడి రేపు మిస్ అయ్యాడు అనుకో, మళ్ళీ 20 రోజులు రాడు. అంత చెత్త. బేసిక్గా వింటర్ మొత్తం రారు, వింటర్ తర్వాత వీడొచ్చాడు కుక్కగాడు. సమ్మర్ బిగినింగ్, స్ప్రింగ్ టైం, మళ్ళీ సమ్మర్ ఎండింగ్కి వస్తారనమాట.
ఇట్స్ డిన్నర్ టైం అనమాట. డిన్నర్ 8:15 అవుతుంది. కొంచెం లేట్ అయింది. డిన్నర్ ఏంటంటే రోజుట్లానే సలాడ్ విత్ 1 ఎగ్. ఎల్లో తిన్నాం తెలుసుగా, సపరేట్ చేసేస్తాం మనం. ఓకే, దట్స్ ఇట్. ఇంకా తినేసి పడుకోవడం. ఇప్పటికే లేట్ అయింది. సో గుడ్ నైట్.